బ్రో కొంచెం లోగో కిందికి కొంచెం లోగో మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నాం. అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా మానసిక స్థితి బాగాలేదని చెప్పి మన ట్రీట్మెంట్ అయింది. సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే రుద్రస్వామి గారు గుర్తుపడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత తను వచ్చారు, రాధిక గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి అఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు అమ్మతో బాగానే ఉన్నారు, తినడం తాగడం ఇవన్నీ జరిగినాయని అందరికీ తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి అంటే అఘోరి మాత జనాలు మాట్లాడుతున్నారు. మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడుకొని తెలంగాణ చేసింది అనుకున్నామండి. ఇంత రాక్షసులాగా ఆడవాళ్ళని హింసిస్తాయని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. నా పిల్లని అట్లా చేసి మోసం చేసే రాజుగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా మోసం చేసేసి నా పిల్లని అమ్మేయాలని చూస్తాడండి. అసలు వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటారండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనైనా చెప్పడం ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నా కదా, ఇలా వధిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణ్ అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశిటీవీ భాను గారు, మాకు నెంబర్ 1 న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళని అందరూ ఉండి మాకు సహాయం చేశారండి. శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. నరబలి ఇస్తాకే నా పిల్లల్ని తీసుకెళ్ళిందండి. నేను అమ్ముకుంటాకి అన్న ఒక్క నిమిషం అన్న వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపు చాలా వరకు ఒక 50-60 మీతో ఎట్లుండేది అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది కూడా ప్రేమ నా దగ్గర నుంచి పెట్టు అన్న ఇటు చూడండి అన్న కెమెరా అన్న నాకు చీకటి వస్తున్నాడు, నాకు వస్తలేదు కదా అందుకే మరి నాకు ఫేస్ అన్నా కనపడాలి. ఏ రోజు రోజు మాకు ప్రతిరోజు కూడా సాయంత్రం నాకు ఆరోగ్యం బాగోదు. నీకు పోయే కాలం వచ్చిందిరా ముండా కొడక, ఎంత మందిని బాధపట్టేవరా నువ్వు. దేవగిరి రామరాజు గారికి, మాధవి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా అండి, వ్యవస్థ నేరాలు సపోర్టు అలాగే సహకారం అలాగే మీరందరూ ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు వీటన్నిటితో కూడా కదలికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరికీ మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు. సరే చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే, దయచేసి పేర్లు చెప్పలేదు పాపించుకోమాకంటే రేపు మళ్ళీ అట్లే లేదు. మీ అందరూ కూడా నా సిస్టర్స్ కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తున్నారు, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం అక్కడికే వస్తున్నారు కదా, సెక్షన్స్ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళలు సాధు సత్పురుషులం కాబట్టి ఆపాల్సిన అవసరం మాకున్నది. ఆ పేరెంట్స్ మీరు మాట్లాడండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు?
ఎడిషన్ బ్రో, ఎవరికి వస్తాయి ఫ్రేమ్ లో? అందరూ మొగం మీద పెడితే ఎవరికి వస్తాయి చెప్పు ఫ్రేమ్ లో? ఎవరెవరైతే క్వశ్చన్ అడుగుతారో వారు ముందుగా క్వశ్చన్ అడగండి. ఇది అంటే పిచ్చి పిచ్చిగా చెయ్యకండి. మొన్ననే ప్రెస్ మీట్ ఘోరంగా వచ్చింది. ప్లీజ్ రిక్వెస్ట్, నేను యాంకర్స్ కి కెమెరామెన్స్ కి అందరికి చెప్తున్నా, క్వశ్చన్ అడుగుతారో ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ చెప్పనివ్వండి. అంటే మీరు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా కూతుర్ని బెదిరించానండి. మైకులు కొంచెం కిందికి రండి, కొంచెం డౌన్ చేయండి, డౌన్ చేయండి, డౌన్ చేయండి. మీ అమ్మని మీ నాన్న సంపాదిస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను. మేము ఎందుకు లొంగిపోయామమ్మా మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి. ఆంటీ ఇప్పుడు శ్రీదర్శిని రావడం జరుగుతుంది. ఆమె నిజంగానే మీ దగ్గరకు